చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ కళాకారుడు వినూత్న రీతిలో పూరి జగన్నాథ్ చిత్రాన్ని చిత్రీకరించాడు. ఈ నెల 27న పూరి జగన్నాథుడి రథయాత్ర పురస్కరించుకుని కళాకారుడు పురుషోత్తం వివిధ రకాల గింజలతో పూరి జగన్నాథుని చిత్రాన్ని చిత్రీకరించిన విధానం అందరినీ ఆకర్షిస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట శివకోటి దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు చొరబడి చోరీకి యత్నించారు. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు హుండీని పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే హుండీ తాళాలు పగలకపోవడంతో బయట వదిలేసి పారిపోయారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తిరుమల తిరుపతి దేవస్థాన ఇన్ఛార్జి ఓ వినయ్ చంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం ఏజెన్సీలో బస్సు కష్టాలు తొలగడం లేదు. దుబ్బగూడెం సమీపంలో దిగబడిన బస్సును గ్రామస్తులంతా కలిసి ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు. అనంతరం మరిగూడెం సమీపంలో రోడ్డు బ్రిడ్జి నిర్మాణం పూసిన మట్టిలో మరోసారి బస్సు దిగబడింది. బస్సు బయటకు తీయడానికి మహిళలు, ప్రయాణికులు ముప్పు తిప్పలు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 29న భీమవరం రానున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాతపాటి హరికుమార్ రాజు తెలిపారు. పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో షర్మిల పాల్గొంటారని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ ముద్నూరు మండలంలోని సలాబత్పూర్ అంతర్రాష్ట్ర ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే లారీల వద్ద అధికారులు భారీ మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టారు. చెక్పోస్టులో పనిచేసే ఆర్టీఓ అధికారులు, అసిస్టెంట్లు పరారయ్యారు.